నమస్తే అండి, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద, మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు మనం సమ్మర్ కాటన్ కలెక్షన్లో మంచి ప్యూర్ కాటన్ శారీస్ థ్రెడ్ వీవింగ్తో పాటు ట్రైబల్ కాన్సెప్ట్తో ఉన్న చీరల్ని చూద్దాం. అలాగే వాటికి సంబంధించిన మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ కూడా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ శారీ వచ్చేసి వైట్ కలర్తో ఉంది. 2 సైడ్స్న రెడ్ కలర్ కాంబినేషన్తో బార్డర్ వచ్చింది. పైన ఒక సన్నటి స్ట్రైప్ రెడ్ కలర్ కాంబినేషన్ వైట్ మీద రావడం వల్ల కల్నేత్లో మనకి కొద్దిగా ఆరెంజిష్ పింక్ కలర్ కాంబినేషన్లో కనబడుతుంది. కింది సైడ్న బార్డర్లో అంతా ట్రైబల్ కాన్సెప్ట్ వచ్చింది. కింద ఒక ట్రైబల్ ఉమెన్, ఒక జిమ్కా, ఒక ఎలిఫెంట్, అలాగే కొన్ని ట్రీస్, ఇలా మొత్తం మనకి బార్డర్ అంతా ఈ ట్రైబల్ కాన్సెప్ట్తోనే కవర్ అయింది. ఆ బార్డర్కి పైన కింద ఒక రెడ్ స్ట్రైప్ మనకు కనిపిస్తుంది. పైన వచ్చిన కలర్ కాంబినేషన్తో పాటుగా ఉంది. తర్వాత టెంపుల్ వీవింగ్, అలాగే చిన్నగా ట్రైబల్ ఉమెన్, మనకి ఇదే కాన్సెప్ట్ హోల్ బార్డర్ అంతా కంటిన్యూ అవుతూ వెళ్తుంది. శారీస్ అన్నీ కంటిన్యూస్ రన్నింగ్ బ్లౌజ్తో పాటు 6.2 మీటర్స్ ఉంటాయి. అలాగే పల్లూస్ అన్నీ న్యాచురల్ పళ్ళు సింపుల్ స్ట్రైప్స్తో పాటుగా మనకి చీరలకి వచ్చాయి. కంటిన్యూస్ రన్నింగ్ బ్లౌజ్ని యాజ్ ఇట్ ఈస్గా మనం శారీతో పాటు ట్రై చేయొచ్చు. లేదంటే ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ని ట్రై చేయాలి అనుకుంటే ఇక్కత్లో సన్నటి స్ట్రైప్స్ వచ్చి డైమండ్ డిజైన్తో పాటుగా ఉన్న ఈ రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే ఈ శారీతో పాటు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. థ్రెడ్ వీవింగ్ అంతా ఏ రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చిందో అది కరెక్ట్గా మనకి శారీ బ్లౌజ్తో పాటు మ్యాచ్ అవుతుంది. అలాగే కల్నేత్లో వచ్చిన ఈ కలర్ కాంబినేషన్ ఈ డైమండ్ బూటీస్లో కవర్ అయింది. వైట్ కలర్తో మనకి ఈ బ్లౌజ్లో అంతా సన్నటి స్ట్రైప్స్ రావడం వల్ల చీరకి ఈ బ్లౌజ్ ఒక డిఫరెంట్ లుక్ని తెచ్చిపెడుతుంది. కల్నేతలో లైట్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో డ్యూయల్ టోన్లో ఉన్న ఈ శారీకి బార్డర్లో రెడ్ కలర్ థ్రెడ్ వీవింగ్ వచ్చింది. ఎల్లో కలర్ మీద రెడ్ రావడం వల్ల మనకి ఆ స్ట్రైప్ అంతా ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో కనబడుతుంది. సో శారీలో వచ్చిన ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో జూట్ వీవింగ్తో పాటుగా ఉన్న ఈ బ్లౌజ్ పీస్ ఈ శారీకి కాంట్రాస్ట్గా ట్రై చేయొచ్చు. లేదంటే ప్రింటెడ్ బ్లౌజ్నే ట్రై చేయాలి అనుకుంటే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీద ప్రింట్ వచ్చిన ఈ బ్లౌజ్ అయినా బాగుంటుంది. లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి ఆరెంజ్ బార్డర్తో పాటుగా ఉన్న ఈ శారీలో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్లో ట్రై చేయాలి అనుకుంటే సన్నటి డాటెడ్ డిజైన్ ఉన్న ఈ ఇక్కత్ బ్లౌజ్ కూడా బాగుంటుంది. లేదు జూట్ బార్డర్ ఉన్న బ్లౌజెసే ట్రై చేయాలి అనుకుంటే ఈ బ్లౌజ్నైనా ట్రై చేయొచ్చు. ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి రెడ్ థ్రెడ్ వీవింగ్ వచ్చిన ఈ శారీకి శారీ బార్డర్లో వచ్చిన రెడ్ కలర్ కాంబినేషన్తో మంచి టెంపుల్ వీవింగ్తో పాటు ఉన్న ఈ బ్లౌజ్ పీస్ అయితే పర్ఫెక్ట్ చాయిస్. మంచి డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి, బ్రైట్ కలర్ కాంబినేషన్స్ని ప్రిఫర్ చేసే వాళ్ళకి రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఈ చీర ఇంత అందంగా ఎలివేట్ అవుతుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ని ట్రై చేయాలి అనుకుంటే రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో క్రాస్ ట్రయాంగిల్ డిజైన్తో పాటుగా ఉన్న ఈ బ్లౌజ్ పీస్ అయితే ఈ శారీతో పాటు బాగుంటుంది. ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో మంచి కాంట్రాస్ట్ వేలో ఎలివేట్ అవుతున్న ఈ శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ని ట్రై చేయాలి అనుకుంటే బ్లాక్ మీదంతా
ఎల్లో థ్రెడ్ వీవింగ్ వచ్చి ఇక్కత్ డిజైన్ వచ్చిన ఈ బ్లౌజ్ పీస్ బాగుంటుంది. సెల్ఫ్ కాంబినేషన్లోనే ఎల్లో అండ్ బ్లాక్ అలాగే కల్నేతలో వచ్చిన ఈ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్తో పాటుగా ఉన్న ఈ బ్లౌజ్ అయినా ఈ శారీకి బాగుంటుంది. లేదు కొంచెం డిఫరెంట్ లుక్ని ఇవ్వాలి అనుకుంటే హాఫ్ పార్ట్ బ్లౌజ్ మనం బ్లాక్ కలర్ కాంబినేషన్, హాఫ్ పార్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకొని కూడా డిఫరెంట్గా ఈ శారీ బ్లౌజ్ని స్టిచ్ చేయించవచ్చు. మెహందీ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో కల్నేతలో వచ్చిన ఈ చీరకి శారీ బార్డర్ అంతా రెడ్ కలర్ కాంబినేషన్తో పాటుగా ఉంది. సో కాంట్రాస్ట్లో బ్లౌజ్ని ట్రై చేయాలి అనుకుంటే రెడ్ మీద ఈ మెహందీ గ్రీన్తో సింపుల్ డాటెడ్ డిజైన్ ఉన్న ఈ ఇక్కత్ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మెంతి కలర్ శారీకి పింక్ బార్డర్తో పాటుగా ఉన్న ఈ చీరకి కాంట్రాస్ట్ వేలో పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో థ్రెడ్ వీవింగ్తో పాటు వచ్చిన ఈ బ్లౌజ్ అయితే బాగుంటుంది. రెడ్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ థ్రెడ్ వీవింగ్ వచ్చిన ఈ శారీకి కాంట్రాస్ట్లో గ్రీన్ బ్లౌజ్, రెడ్ బార్డర్తో పాటు టెంపుల్ వీవింగ్ వచ్చి అలాగే బార్డర్లో అంతా ట్రైబల్ మోటివ్స్ వర్లీ కాన్సెప్ట్లో ఉన్న ఈ బ్లౌజ్ అయితే ఈ శారీకి ఒక కంప్లీట్ డిఫరెంట్ లుక్ని తెచ్చి పెడుతుంది. గ్రీన్ కలర్ శారీకి రెడ్ థ్రెడ్ వీవింగ్తో పాటు బార్డర్ వచ్చిన ఈ శారీకి కాంట్రాస్ట్లో రెడ్ బ్లౌజ్ పీస్ విత్ కథకలి అండ్ దుర్గా ఫేస్తో పాటు థ్రెడ్ వీవింగ్ వచ్చిన ఈ బ్లౌజ్ అయితే బాగుంటుంది. శారీకి కంప్లీట్ డిఫరెంట్ లుక్ని తెచ్చి పెడుతుంది. డ్యూయల్ టోన్లో ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ఉన్న ఈ చీరకి బార్డర్లో కొద్దిగా మెరూన్ కలర్ కాంబినేషన్ అలాగే థ్రెడ్ బార్డర్స్ అంతా బ్లాక్ కలర్ కాంబినేషన్తోనూ రావడం వల్ల చీరకి మెరూన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఉన్న ఈ కాటన్ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. బ్లూ కలర్ శారీకి థ్రెడ్ వీవింగ్ అంతా ఎల్లో కలర్ కాంబినేషన్తో పాటుగా ఉంది. సో కాంట్రాస్ట్లో బ్లౌజ్ని ట్రై చేయాలి అనుకుంటే శారీలో వచ్చిన ఎల్లో కలర్ కాంబినేషన్తో ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఖన్ బ్లౌజ్ ఇది కర్ణాటక వీవ్. సో బార్డర్లో కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది. అలాగే థ్రెడ్ వీవింగ్ వైట్ కలర్తో ఉంది. సో యాజ్ ఇట్ ఈస్గా మనం ఈ బ్లౌజ్ని ఈ శారీతో పాటు స్టిచ్ చేస్తే బాగుంటుంది. లైట్ గ్రీన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వీవింగ్ అంతా రావడం వల్ల కాంట్రాస్ట్ వేలో మనకి ఈ శారీ బ్లౌజ్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలి అనుకుంటే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీద ఇక్కడ టై అండ్ డై డిజైన్ వచ్చిన ఈ బ్లౌజ్ అయితే బాగుంటుంది. బ్లాక్ కలర్ కాంబినేషన్కి గ్రేతోనూ అలాగే జూట్ వీవింగ్తోనూ మనకి శారీ బార్డర్స్ అంతా వచ్చాయి. సో కాంట్రాస్ట్ వేలో బ్లౌజ్ని ట్రై చేయాలి అనుకుంటే గ్రే కలర్ కాంబినేషన్కి బ్లాక్ బార్డర్, జూట్ వీవింగ్తో అందంగా ఎలిఫెంట్ మోటివ్స్తో ఉన్న ఈ బ్లౌజ్ అయితే ఈ శారీకి పర్ఫెక్ట్ చాయిస్. వైట్ కలర్ శారీకి కంప్లీట్ కాంట్రాస్ట్ వేలో మనకి థ్రెడ్ వీవింగ్తో పాటు బ్లూ కలర్ బార్డర్ ఉంది. సో కాంట్రాస్ట్ బ్లౌజ్ని ఈ శారీతో పాటు ట్రై చేయాలి అంటే బ్లూ కలర్ ఇక్కత్ బ్లౌజ్ మీద సన్నటి వైట్ స్ట్రైప్స్తో పాటు డైమండ్ డిజైన్ అంతా టై అండ్ డై ప్యాటర్న్లో రావడం వల్ల మనకి ఈ చీరతో పాటు ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. చూశారు కదండి, మంచి ట్రైబల్ కాన్సెప్ట్తో ఉన్న థ్రెడ్ బార్డర్స్ ప్యూర్ కాటన్ శారీస్. ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మరవద్దు.